ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఆయన మన కొరకు జీవించుటకు ఎలా వచ్చాడో కొన్ని మాటలు తెలుసుకుందాం. బైబిల్ లేఖనానుసారంగా మనతో జీవించాలని ఆయన పుట్టుక ఎలా వచ్చిందో మనం కొన్ని మాటలు బైబిల్ లేఖనానుసారంగా తెలుసుకుందాం. మనం బైబిల్ చదువుతుండగా మన తగిన జ్ఞానం మనకు అనుగ్రహించాలి. దేవుడు బైబిల్ ఇచ్చినదే మనకు జ్ఞానం ఇస్తానికి. ఆ బైబిల్ చదవనన్నా చదవాలి, చదవలేకపోతే విననన్నా వినాలి. అవి రెండు జరిగితే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఈరోజు మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి, లేకపోతే వినడానికి ఇష్టపడండి. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించిన వాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నా, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునే దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు రాసిన పత్రిక గలతీ పత్రికలో ఆయన రాస్తున్నాడు, నేను చనిపోయినను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. మనం క్రీస్తుతో సిలువ వేయాలంటే ఏం చేయాలి? మన పాత జీవితాన్ని మనం వదిలిపెట్టి కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని అనుగ్రహించాలి. అది ఎప్పుడు వస్తుంది? నమ్మి రక్షణ పొంది బాప్తీసం పొందితే మా నీటి బాప్తీసం పోలాగా మనకి జరుగుద్ది. అది ఎలా? మనం చనిపోవడం అంటే మనం నీటిలో ఎంచి ముంచబడి మళ్ళీ లేపబడితే కొత్త జీవితం అనుగ్రహించబడుతుంది. అప్పుడే అంటారు నీటి బాప్తీసం వలన రక్షణ పొందుకున్నాను అని. అది చనిపోయి మనం బతకటం అంటాం. మనం పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలో, నూతనమైన జీవితంలో అడుగు పెడుతున్నాం. అప్పుడు ఏమైందంటే మన శరీరము క్రీస్తు శరీరం అనే సారూప్యంలో మారగలం. మన శరీరాన్ని, మన ఆత్మను అన్నీ కూడా దేవుని స్వరూపమై ఉన్నది. ఆ స్వరూపంలో మనం చనిపోయి మనం బతుకుతామంటే అది అలా మనం చేయగలిగితే మనం నీతిమంతులుగా తీర్చబడుతాం. తన్ను తాను అప్పగించుకునే కుమారుని అందాలంట. మనం అప్పగించుకోవాలి కుమారునికి. కుమారుడు తండ్రి కోసం ఎలా అప్పగించుకున్నాడు? అయ్యా, నీ చిత్తం నేను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి పంపించావు. నా చిత్తం నెరవేరిస్తే నీ చిత్తం నెరవేరుస్తానని నేను మధ్యవర్తిగా వచ్చాను. నా చిత్తం నెరవేర్చేవాడుగా నేను ఏది చేస్తే, ఇక్కడ భూమి మీద ఏది చేస్తే అది కృప అయినా సరే, ఆయన కృప మనం పొందుకోవాలి. ఆయన కృప లేనిదే మనం జీవించలేము. విశ్వాసం, విశ్వాసం సూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు దమ్మిలోని విశ్వాసంతో మనం ఉండాలి. యేసు ప్రభుల వారిని మనం చూడాల్సిన మన ఆత్మలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనలో జీవిస్తున్నాడు. మనం నమ్మి ఎప్పుడైతే బాప్తీసం పొందుకున్నామో అప్పుడే మనలో నివాసం ఉంటాడు. అదే అంటున్నాడు, నా శరీరము నా జీవము మీలో ఉన్నది అని. అదే మనం కోరుకోవాలి. కృపను నిరర్థకం చేయకూడదంట. ఆయన ఇచ్చిన కృపను మనం ఏది కూడా నిరర్థంగా చేయక ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. ధర్మశాస్త్రం అంటే బైబిల్. ఆ బైబిల్ ప్రకారంగా నడిస్తే మన జీవితాలు తీర్చిదిద్దబడతాయి. అదే కోరుకుంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే సాక్ష్యం నీలో నాలో ఉందా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకొని ముందుకు నడవాలి. కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపను నాకు అనుగ్రహించయ్యా. నువ్వు ఇచ్చి నేను బహుమానం నేను పొందుకోవాలంటే నా శరీరము జీవించుతున్నదే కానీ జీవితం నీకు అర్పించానని మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసి దేవుని ఎదుట ఉండగలిగితే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 1:21 కూడా అంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా లాభమేనంటున్నాడు. అది సావైనా మనం ఒకసారి ఆయన క్రీస్తు శరీరం మనలో ఉంటే చనిపోయి ఎలా మనకి క్రీస్తు చనిపోయి ఎలా లేపబడ్డాడు, మనము కూడా నూతన జీవం పొందుకుంటాం. చనిపోయినా సరే ఆయనలో అంటుకట్టబడతాం. మనం చేసే క్రియలు బట్టి, మనం ఇచ్చే ఆయన విశ్వాసాన్ని బట్టి మనం ఆయన కృపకు మనం పాత్రులయ్యి
ఆయనలో మనం చనిపోయినా మనం బతుకుతామని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఎలా ఉండాలంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నా నా శరీరము జీవించుతున్న జీవితం తను ప్రేమించుకున్న వారికి అప్పగించానని మనం ఎప్పుడైనా శరీరేచ్ఛలు నెరవేర్చక ఆయనతో మనం అంటుగట్టగలిగితే, ఆయనకు మనం అప్పగించుకోగలిగితే, ఈ రాత్రికాల సమయంలో ఆయనతో మనం జీవించగలిగితే, అది క్రీస్తులో ఆయన మరణించినా సరే నేను నా మటుకైతే క్రీస్తే, సావైనా అది లాభమైన అనగలుగుతున్నాడు. మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. లోకాశలు, లోక తలంపులు, లోకంలో ఉండే ఆలోచనలు ఉంటున్నాయో మనలో, అవన్నీ తీసివేయండి. మీరు జీవించుతున్నదన్నీ నా కొరకే జీవిస్తున్నారు, నా మటుకైతే క్రీస్తేనని మనం చెప్పగలిగే ఏ ఆలోచనలో మనం ఉండాలి. అలా ఉంటే దేవుడి దీవెనలు పొందుకోవడం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాలు అంటున్నాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో ఆయన మహిమ యందు ప్రత్యక్షపడుదురు అంటున్నాడు. ఎప్పుడంటే ఇది ఎప్పుడైతే మనం చెప్పగలిగామో, క్రీస్తు నేను నా శరీరాన్ని నేను అప్పగించుకున్నాను, నా శరీరం కాదు, అది క్రీస్తు శరీరం అయి ఉన్నది. మనం ఎప్పుడైనా బాప్తిసం నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందితే ఆయన శరీరము, ఆయనలో మనం అంటుగట్టబడతామని కృపను మనం తెలుసుకోవాలి. ఆయన కృపను నిరర్ధకం చేయకూడదంట. ఆయన విశ్వాసం వల్ల జీవించాలంట. ఆయనతో మనము యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయిన, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక విశ్వాసంలో మనం ఉండాలి. ఆయన ఏది ఇచ్చినా సరే, ఆయన ఏది ఇచ్చినా, ఏ కృప ఇచ్చినా ఆయన విశ్వాసంతో మనం కాపాడుకొని ముందుకు చదవాలి. ఆయన జీవమై ఉన్నాడు, రేపు ప్రత్యక్షమై రేపు వాడబడన మహిమా కిరీటం మనకు అందజేయడానికి మనతో కూడా మహిమతో ఉంటాడు. ఆయన మహిమ చర్యలు మనం ఎప్పుడైతే ధరించుకున్నామో ఆయనతో మనం అంటగట్టుబడి దేవుని దీవెన పొందుకుందాం. ఆయనతో మనల్ని ప్రత్యక్షపడాలంటే దేవునిలో మనం ఉండాలి. దేవుని రాజ్యానికి నా మటుకైతే క్రీస్తే సావైన లాభమైనని ఒక మాట ఆయన తేగలిగితే దేవుడి దీవెనలు పొందుకోగలం. ఆయన ఏమంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువపోయి ఉన్నా, ఇక జీవించిన వాడు నేను కాదు, నా యందు ఆయనే జీవించుతున్నాడు మనం చెప్పగలిగి ఆయనలో మనం అంటుకట్టబడదాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి అంటున్నాడు. అయ్యా, నీవు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన మంచి నీరుని బట్టి వందనాలయ్యా. నువ్వు ఏది ఇస్తే అది నీకు వందనాలని చెప్పగలుగుతున్నాము. అది దేవుని మహిమ కొరకే అది వచ్చిందని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఇది నేను కొన్నా, నేను కట్టా, నేను దేవబట్టి తిన్నాను, నేను కట్టినటువంటి కష్టాలు అనే ఆలోచనలో మనం ఉంటున్నాము. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. అయ్యా, నువ్వు ఇచ్చిన ఆవశ్యం బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు, నువ్వు ఏది ఇచ్చినా అది దాన్ని బట్టి వందనాలని కృతజ్ఞత పూర్వకంగా ఉంటున్నాము. లేదు, ఒకసారి అది దేవుని మహిమ కొరకే మనకు వచ్చిందని తెలుసుకోలేకుంటున్నాము. ఒకసారి రాత్రికాల సమయంలో, అయ్యా, నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను జీవించుతున్నానంటే ఆయన కోసమే జీవించాలి. నేను బ్రతుకుట క్రీస్తు అయితే అది సావైనా మేలేనని నేను తెలుసుకునే కృపను నాకు దయచేయ. అయ్యా, నేను నీ ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నానేమోనయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని పఠించలేకపోతున్నానేమో. ఒకసారి నా హృదయాన్ని పరిశోధించుకోయ్యా. అయ్యా, నువ్వు క్రీస్తే లాభం అంటున్నావు, నా మటుకైతే క్రీస్తు బ్రతుకుట క్రీస్తే సావైనా లాభమేన అంటున్నావు. నీ ధర్మశాస్త్రాన్ని నేను ప్రకటించే కృపను నాకు దయచేయ్యా. అయ్యా, నేను ఓడబడడానికి కిరీటం వల్లే నీ సన్నిధిలో నిలబడుతున్నానయ్యా. అయ్యా, నీరుని కట్టి పల్లెంపజేయమని ప్రార్థన చేద్దామా? ఎంతమంది అయితే తీర్మానం చేశారు. అయ్యా, నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు, అయ్యా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, నువ్వు ఏది ఇచ్చినా సమస్తం మాకు సమకూర్చి పెడుతున్నందుకు వందనాలని మనం ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో నిలబడగలిగితే దేవుడు నీ ద్వారా నా ద్వారా కొన్ని ఘనకార్యాలను చూడగలము. అలా చేయగలిగి దేవుని నీతిని నెరవేర్చే వాళ్ళంగా మనం ముందుకు సాగుదాం. ఇలాంటి మాటలు దేవుడి వెనుకడిలో అయ్యా, నేను జీవించుటకు అది నీ కృపేనయ్యా,
నేను ఇప్పటి వరకు నేను బతికున్నానంటే అది నీ కృపేనయ్యా అని ఒక తీర్మానం చేసుకొని బతికి ఆయన జీవితాన్ని, మన జీవితాన్ని ఆయనకు అంకితం చేద్దాం. దేవుడు ఈ మాటలు దేవుడి దీవెనలో అనుగ్రహించి ఆమేన్ అనుగాక. ఆమేన్.